మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. రైతన్నలు ఢిల్లీ చలోకు ఎందుకు పిలుపునిచ్చారు? వారి ప్రధాన డిమాండ్లు ఏంటి? 4 ఏళ్ల క్రితం ఉద్యమించిన రైతన్నలు మరోసారి ఎందుకు ఆందోళనకు దిగారు? రైతులకు ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయకపోవడమే కారణమా? కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీ చలో పేరుతో ఉద్యమ బాట పట్టారు రైతులు. తమ డిమాండ్లను అమలు చేయాలంటూ ఢిల్లీ వేదికగా రైతులు చేపట్టిన ఆందోళన కాస్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు ఢిల్లీ చలో పేరుతో భారీ స్థాయిలో ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల సాధనకు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మరోసారి సమరశంఖం పూరించిన రైతులు ఢిల్లీ చలో పేరుతో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదనే కారణంతోనే వేలాదిగా రైతులు ఢిల్లీకి తరలి వెళ్లారు. అన్నదాతల ఆందోళనతో ఢిల్లీ స్తంభించింది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. అన్నదాతల ఆందోళన నేపథ్యంలో వారి డిమాండ్లు ఏంటనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులు. వారి డిమాండ్లలో ప్రధానమైనది పంటకు కనీస మద్దతు ధర, మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ఎంఎస్పీ భరోసా కల్పిస్తూ చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఎంఎస్పీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంట రుణాల మాఫీకి సంబంధించి చట్టపరమైన హామీలు ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది. ఈ ప్రతిపాదనకు రైతు సంఘాల నాయకులు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2020-21లో ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తాజాగా జరిగిన చర్చల్లో దీనికి కేంద్రం అంగీకరించింది. అలాగే అప్పటి ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం అందించాలని కోరారు. దీనికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ వీటిపై కేంద్రం 2 ఏళ్ల క్రితమే హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేర్చలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సాగు రుణాలు పూర్తిగా మాఫీ చేయడంతో పాటు 2013 భూసేకరణ చట్టం అమలు, 4 రెట్ల పరిహారం చెల్లించాలనే డిమాండ్ ఉంది. లఖింపూరి ఖేరి ఘటన బాధ్యులను శిక్షించడం, బాధిత రైతుల కుటుంబాలను ఆదుకోవాలనే డిమాండ్ కూడా ఉంది. WTOతో చేసుకున్న ఒప్పందాలపై నిషేధం విధించాలని, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి 200 రోజులకు పనిదినాలను పెంచాలని, రోజువారీ కూలీ 700 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు, పురుగుమందుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మిర్చి, పసుపు, సుగంధ పంటలకు సంబంధించి జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలనేది రైతుల డిమాండ్. ఆదివాసుల హక్కులను, అటవీ భూములను రక్షించడం వంటి డిమాండ్లను నెరవేర్చాలని రైతులు కోరుతున్నారు. వివాదాస్పద విద్యుత్ చట్టం 2020ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల కేంద్రం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తే తమకు అందే రాయితీని కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు భూసేకరణ చట్టం 2013ని పునఃవ్యవస్థీకరించడం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలగడం వంటి డిమాండ్లను కేంద్రం ముందుంచారు రైతులు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు ఢిల్లీ చలో పేరుతో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టగా వారి ప్రయత్నాలను అడుగడుగునా అడ్డుకున్నాయి భద్రతా బలగాలు. ప్రభుత్వం, పోలీసులు తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగిస్తామని చెబుతున్నారు. మరోవైపు రైతుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేష్ టిక్కైత్ డిమాండ్ చేశారు. అంతేకాదు నిరసన చేపట్టిన రైతులకు తాము దూరంగా లేమని, అవసరమైతే వారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు టిక్కైత్. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 2020-21లో అన్నదాతలు చేపట్టిన నిరసనలో రాకేష్ టిక్కైత్ కీలక పాత్ర పోషించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత వంటి డిమాండ్లతో తాజాగా ఢిల్లీ చలో పేరుతో భారీ మార్చ్ తలపెట్టిన రైతులకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు.
అయితే అంతకుముందు రైతు సంఘాల నాయకులతో ఈ నెల 12న కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆ మర్నాడు పంజాబ్, హర్యానా నుంచి పెద్ద సంఖ్యలో ఢిల్లీకి బయలుదేరిన రైతులు 6 నెలలకు సరిపడా ఆహారం, ఇతర సామాగ్రితో వెళ్లినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. రైతుల డిమాండ్లపై స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సంబంధిత వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరపకుండా కనీస మద్దతు ధరపై చట్టాన్ని తొందరపడి తీసుకురాలేమని తెలిపారు. ఎంఎస్పీ గ్యారంటీకి సంబంధించిన డిమాండ్పై రైతులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమ నిరసనను అప్రతిష్టపాలు చేసే విషయంపై అప్రమత్తంగా ఉండాలని రైతులను హెచ్చరించిన కేంద్రం 2 రౌండ్ల చర్చల్లో కర్షకుల అనేక డిమాండ్లను అంగీకరించామని, కొన్ని అంశాలపై ఇంకా ఒప్పందం కుదరలేదని తెలిపారు కేంద్ర మంత్రి అర్జున్ ముండా. అయితే రైతుల డిమాండ్లను పరిష్కరిస్తామని, గతంలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదనేది రైతుల వాదన. దీంతో ప్రభుత్వం తమ డిమాండ్లను అమలు చేయాలంటూ ఢిల్లీ చలో పేరుతో ఉద్యమబాట పట్టారు రైతులు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్నదే రైతుల ఆకాంక్ష. అందుకే గతంలో తమ డిమాండ్లు అమలు చేస్తామని చెప్పిన కేంద్రం వాటిని వెంటనే అమలు చేయాలంటూ ఉద్యమ బాట పట్టారు రైతులు. ఇదే వాళ్ళ ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరో బులెటిన్లో కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.